బేసిక్ ఐడియా జగన్ గారిది అయినప్పటికీ దాని మీద స్క్రిప్ట్ వర్క్ చేసింది మెహర్ రమేష్ గారు, నేను. నమస్తే, నా పేరు తోటప్రసాద్. కాపీ మజిలీ కథలకు స్వాగతం. ఒకరి సృజనాత్మకతని ఇంకొకరు దొంగిలించడం ఖచ్చితంగా ఏ భాషలో అయినా ఏ దేశంలో అయినా నేరమే. కానీ ఒక ఆలోచన నుంచి రకరకాల ఊహలు, అల్లికలు, కథలు, నవలలు, సినిమాలు ఎలా వస్తాయని చెప్పుకోవడం కోసం మనం కాపీ మజిలీ కథల్లో మాట్లాడుకుంటున్నాం. ఇది వ్యక్తిగతంగా ఎవరిని కించపరచడానికి కాదు, ఇట్స్ ట్రావెల్ ఆఫ్ అన్ ఐడియా. ఇక ఇప్పుడు కాపీ మజిలీ కథల విషయానికి వస్తే 2006 జూన్, జూలై, నాకు నెల గుర్తులేదు, దర్శకుడు పూరి జగన్నాథ్ గారి ఆఫీస్. అప్పటికే పోకిరి బ్లాక్ బస్టర్, అందరూ ఆంధ్ర షోలే అని ఆ సినిమా రికార్డ్స్ గురించి ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతుండేవాళ్ళు. దాని నెక్స్ట్ ప్రాజెక్ట్ దేశముద్ర తాలూకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ ఉంది. ఆల్రెడీ దానయ్య గారు ప్రొడ్యూసరు, అల్లు అర్జున్ గారు హీరో, ఇవన్నీ ఫైనలైజ్ అయిపోయి స్క్రిప్ట్ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ జూబ్లీస్లో రోడ్ నెంబర్ 31లో జగన్ గారికి ఒక ఆఫీస్ ఉండేది. మెయిన్ ఆఫీస్ పక్కనే ఒక హట్ ఉండేది. ఆ హట్లో కుక్క పిల్లలతో ఆడుకుంటూ, కాఫీ తాగుతూ, చాలా సీన్లు, కథలు మాట్లాడుకుంటుండేవాళ్ళం. ఇంకా చెప్పాలంటే పోకిరి తాలూకు సెకండ్ హాఫ్ టోటల్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కావచ్చు, క్లైమాక్స్ కావచ్చు, సీన్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, అన్నీ 2006 జనవరి సంక్రాంతి 3-4 రోజుల్లో మేము కంప్లీట్ చేసాం, నేను జగన్ గారు డిస్కస్ చేస్తూ. అందువల్ల ఆ హట్కి ఒక క్రియేటివ్ హబ్ లాంటిది అది. ఆ ప్లేస్కి ఒకరోజు సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి గారు, అగ్ర నిర్మాత అశ్విని దత్ గారితో కలిసి వచ్చారు. ఆ బయట లాన్లో ఉన్న నేను వాళ్ళని చూడగానే ఏదో చాలా పెద్ద సంఘటన జరగబోతుందని నేను అనుకుంటూ ఉన్నాను. సో జగన్ గారు, దత్తు గారు, చిరంజీవి గారు ముగ్గురు లోపల కూర్చొని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, చిరంజీవి గారు స్వయానా వచ్చి తన కుమారుడు, ఇప్పటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారిని హీరోగా లాంచ్ చేసే బాధ్యత పూరి జగన్నాథ్ గారికి అప్పగించారు. వినగానే మేము ఎంతో ఎక్సైట్ అయ్యాం, అంటే ఆయన టీంలో ఒకరిగా. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్కుమార్ గారు అబ్బాయి పునీత్ రాజ్కుమార్ని అప్పు అనే సినిమాతో లాంచ్ చేశారు. ఆ సినిమాయే తెలుగులో ఎడిట్గా వచ్చింది. అంటే అప్పటికే పోకిరి బ్లాక్ బస్టర్, దేశముద్ర స్క్రిప్ట్ తెలుసు. ఇప్పుడు చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ని ఏ రేంజ్లో జగన్ గారు చూపించబోతున్నారు, ఎలాంటి కథ రాస్తారు, మేము ఎలాంటి పనులు చేయాలి, ఇలా ఎక్సైట్మెంట్తో మేమంతా ఉన్నాం. ఈలోగా జగన్ గారు కులు మనాలి షెడ్యూల్ అంతా ప్లాన్ చేశారు. ఆ సమయంలోనే నేను జగన్ గారి దగ్గర పని మానేసి బయటకు రావాల్సిన కొన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటి గురించి మాట్లాడడం ఇది సందర్భం కాదు, భావ్యం కాదు. సరే, ఇక విషయానికి వస్తే నేను జగన్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చేసాను. దేశముద్ర రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత రామ్ చరణ్ గారి సినిమా ఓపెనింగ్ జరుగుతుంది. ఓపెనింగ్ కూడా జరగలేదు. ఇలాగ రామ్ చరణ్ గారి ఇంటర్వ్యూ హైదరాబాద్ చెందిన ఒక పత్రికలో వచ్చింది. హలోనో లేక మ్యాగజైన్ పేరు నాకు గుర్తులేదు. ఈ సిటీలో జరిగే సోషల్ ఈవెంట్స్ని, గ్లామరస్ వారిని పరిచయం చేసి ఒక మ్యాగజైన్. ఆ మ్యాగజైన్లో రామ్ చరణ్ గారి ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, జగన్ గారి కథ చాలా అద్భుతంగా ఉంది, ఒక ఐలాండ్లో ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే కథ అది అన్నారు. వినగానే నేను ఒక్కసారి షాక్ అయ్యాను. ఒక ఐలాండ్లో ఇరుక్కుపోయిన ఇద్దరు ప్రేమికుల కథ, ఈ కథ నాకు తెలిసే, ఈ కథ జగన్ గారు రామ్ చరణ్తో చేస్తుంది అనుకున్నాను. ఎందుకంటే ఆ కథా రచనలో, ఆ క్రియేటివ్ వర్క్లో నాకు కూడా భాగం ఉంది కాబట్టి. ఇప్పుడు దీని నుంచి కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తే, 2004 సంవత్సరం, నేను 2003 ఎండ్లో జగన్ గారి దగ్గర చేరాను. ఆ తర్వాత 2004లో ఒకే ఏడాది 7-8 స్క్రిప్టులు కలిసి వర్క్ చేశాం. ఆ సమయంలో ఆయన మెహర్ రమేష్ గారిని దర్శకుడిగా పరిచయం చేద్దామని అనుకున్నారు. 143 తర్వాత తన తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా మెహర్ రమేష్ గారి డైరెక్షన్లో జగన్ గారు స్క్రిప్ట్ ఇస్తూ ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు. సో దానికి మెహర్ రమేష్ గారితో డిస్కషన్స్కి నన్ను కూర్చోమని జగన్ గారు నాకు పని అప్పగించారు. ఆ సమయంలోనే మెహర్ రమేష్ గారితో నాకు బాగా పరిచయం, ఒక క్రియేటివ్ క్లోజ్నెస్ ఏర్పడింది. అంటే అప్పుడు ఒక అక్కా తమ్ముడు కథ చేద్దామని అనుకున్నారు జగన్ గారు. బట్ కొంత స్క్రిప్ట్ వర్క్ అయిన తర్వాత మెహర్ రమేష్ గారికి ఎందుకు సాటిస్ఫాక్షన్ రాలా ఆ స్క్రిప్ట్ మీద. వెళ్ళి జగన్ గారి దగ్గర వచ్చి జగన్జీ నాకు ఇది స్క్రిప్ట్ ఎందుకు ఎక్కట్లేదు, ఇంక వేరే ఏదైనా ఐడియాతో చేస్తానని అన్నాడు ఆయన. అంటే జగన్ గారు అమీర్పేట ఆఫీస్లో నేను, మెహర్ రమేష్ గారు, జగన్ గారు ముగ్గురు మాట్లాడుతూ ఉండగా, ఓ పని చేయి రమేష్, ఒక ఐడియా ఉంది, ఎప్పటి నుంచో నేను చేద్దాం అనుకుంటున్నాను. ఒక క్రూయిజ్లో ఒక అమ్మాయి, పొగరబోత అమ్మాయి, ఆ క్రూయిజ్లో పనిచేసే ఒక అబ్బాయి, వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి దాని మీద ఒక ఐడియా అనుకున్నాను. దీని గురించి స్ట్రీట్ కార్స్ కుమార్ అని
హీరో నాగార్జున గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన. సూపర్‌కి ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆయన ఎప్పుడో బ్యాంకాక్‌లో 'శివమణి' షూటింగ్ జరిగేటప్పుడు ఆ సినిమా పేరు చెప్పాడు. నాకు ఆ సినిమా పేరు గుర్తు రావట్లేదు. క్రూయిజ్‌లో ఒక లవ్ స్టోరీ. ఆ లైన్ చాలా బావుంటుంది. దాని మీద సినిమా చేద్దాం అన్నారు. సో, ఆ సినిమా ఏంటో వెతికి తీసుకొచ్చే బాధ్యత నాకు అప్పగించారు. అప్పట్లో జగన్ గారి దగ్గర పనిచేసేటప్పుడు నన్ను జగన్ గారు చాలా సరదాగా అంటుండేవాళ్ళు. నీకు ఇండియాలో రిలీజ్ కాని హాలీవుడ్ సినిమాల డీవీడీలు కూడా నేను సంపాదించి చూసేవాడిని, జగన్ గారికి ఇస్తుండేవాడిని. అందువల్ల ప్రసాద్ గారే మీకు ఏదో రోజు పైరసీ రత్నాన్ని బిరుదు ఇవ్వాలని ఆయన వేళాకోళం ఆడుతుండేవాళ్ళు. సో, నా హంట్ స్టార్ట్ అయింది. ఒక క్రూయిజ్‌లో జరిగే ఒక లవ్ స్టోరీ డీవీడీ కావాలి. సో, నెమ్మదిగా గూగుల్‌లో వెతికితే ఆ సినిమా పేరు తెలిసింది. ఆ సినిమా పేరు 'స్వెప్ట్ అవే'. ఎక్కడ దొరుకుతుంది? హైదరాబాద్‌లో సినిమా ప్యారడైజ్‌లో లేదు, ఫ్రిబ్జీలో లేదు, ఇంకో ప్రియదర్శిలో లేదు. చివరికి యూసఫ్‌గూడలో శారది స్టూడియోస్ ఎదురుగా ఉన్న విజేత అనే ఒక డీవీడీ లైబ్రరీలో 'స్వెప్ట్ అవే' డీవీడీ ఉంది. కానీ నాకు మెంబర్‌షిప్ లేదు. నేను మెంబర్‌షిప్ కట్టి తర్వాత అది తీసుకెళ్ళేంత సమయం కూడా లేదు. నేను ఆ రోజంతా తిరుగుతూనే ఉన్నా. ఈ రోజు రాత్రి నేను ఆ డీవీడీ పట్టుకోవాలని. అక్కడ గుణశేఖర్ గారి దగ్గర కో డైరెక్టర్గా పనిచేసిన యాదగిరి, తర్వాత అతను డైరెక్టర్ అయ్యాడు, 2 సినిమాలు డైరెక్ట్ చేశాడు. అతను అక్కడే ఉన్నాడు. "ఏం ప్రసాద్ గారు" అన్నాడు. నాకు ఈ సినిమా డీవీడీ కావాలంటే తన మెంబర్‌షిప్ మీద ఆ సినిమా డీవీడీ ఇచ్చాడు. సరే, ఆ రోజు ఈవినింగ్ నేను తిరిగి తీసుకొచ్చాను. అది 'స్వెప్ట్ అవే'. ఆ సినిమా మీద మెహర్ రమేష్ గారు డైరెక్టర్గా స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అయింది. సాయి రామ్ శంకర్ గారు హీరో. ఆ సినిమాకి హీరోయిన్గా ఎవరిని సెలెక్ట్ చేద్దాం అనుకుంటూ ఇప్పటి అగ్రనటి అనుష్క శెట్టి గారిని మొట్టమొదటిసారి ఆ సినిమా కోసం ఫోటోషూట్ చేశారు. ఆ టైంలో అనుష్క గారిని చూశాను. ఆ తర్వాత ఒక ఢిల్లీ అమ్మాయి, ఎవరో నాకు పేరు గుర్తులేదు, ఆ అమ్మాయిని హీరోయిన్గా ఫైనలైజ్ చేశారు. బేగంపేట షాపర్ స్టాప్ ఆ పక్క సందులో జగన్ గారికి ఒక పెంట్ హౌస్ ఉండేది. అక్కడ డైరెక్టర్ మెహర్ రమేష్ గారు, నేను, ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం, బంపర్ ఆఫర్ సినిమా డైరెక్ట్ చేసిన జై రవీంద్ర, అలాగే మోహన్ దీక్షిత్ అని ఇంకొక మెహర్ రమేష్ గారు అసోసియేటు, వాళ్ళందరం కలిసి కూర్చొని ఆ స్క్రిప్ట్ వర్క్ చేసాం. అంటే ఒక 'స్వెప్ట్ అవే' ఐడియా పెట్టుకొని ఒక టోటల్ సినిమా, ఒక లవ్ స్టోరీ చేసాం. చేసిన తర్వాత నవంబర్లో మొదటి వారంలోనే ఎప్పుడు మెహర్ రమేష్ గారు అన్నపూర్ణ కాటేజ్లో ఉన్న జగన్ గారిని కలిసి నేరేషన్ ఇచ్చారు. నేరేషన్ అయిన వెంటనే ఆయన నాకు మెసేజ్ పెట్టి, "ప్రసాద్ గారు, జగన్ గారు విపరీతంగా నచ్చింది. సినిమా టైటిల్ 'సీతామహాలక్ష్మి F-19' అని పెట్టమంటున్నారని." అంటే ఒక అమ్మాయి హీరోయిన్ పేరు సీతామహాలక్ష్మి, మనకి ట్రైన్ రిజర్వేషన్లో ఉంటుంది. ఎఫ్ అంటే ఫిమేల్, 19 అంటే ఏజ్. సో, సీతామహాలక్ష్మి F-19 అని పెడదామని అన్నారన్న. సరే, ఆ టైటిల్ మీద డిస్కషన్ జరిగి మెహర్ రమేష్ గారు ఫిక్స్ అయిన టైటిల్ 'సాగర్'. సో, ఆ 'సాగర్' అనే టైటిలే చివరికి ఫైనలైజ్ అయ్యి డిసెంబర్ మొదటి వారంలో ఆ సినిమా ఓపెనింగ్ జరిగింది. 4వ తారీఖు, 6వ తారీఖు నాకు గుర్తులేదు. ఆ రోజు ఉదయమే నేను, మెహర్ రమేష్ గారు స్కందగిరిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి పొద్దున్నే పూజలు చేయించుకుని ఓపెనింగ్ వస్తున్నాం. బయలుదేరుతుండగా మెహర్ రమేష్ గారు ఆ గుళ్ళో అక్కడ అమ్ముతున్న ఈ నువ్వుల నూనె సీసాలేవో కొన్నారు. నేను సినిమా ఓపెనింగ్కి వెళ్తూ ఈ నూనె సీసా కొండం ఏంటని ఒక క్షణం నేను సెంటిమెంట్గా ఫీల్ అయ్యాను. బట్ అది ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. మేమిద్దరం కలిసి జగన్ గారి ఆఫీస్లో ఓపెనింగ్కి వచ్చాం. డైలాగ్ వెర్షన్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. నా దగ్గర చాలా రోజుల పాటు స్క్రిప్ట్ ఉండేది. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఓపెనింగ్కి నాగబాబు గారు గెస్ట్గా వచ్చారు. మణిశర్మ గారు మ్యూజిక్ డైరెక్టర్. అప్పటికే ఆయన ఒక అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు, ఒక మెలోడియస్ సాంగ్. అందరూ ఒక ఎక్సైట్మెంట్తో ఉన్నారు. ఒక మంచి ఎంటర్టైనింగ్ రొమాంటిక్ స్టోరీ అది. సో, సినిమా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. నాకు తెలిసి సినిమాలో ఉన్న ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు లాంటి పాత్ర, అంటే క్యారెక్టరేషన్ అది కాదు, బట్ అలాంటి కీ రోలు ఏవిఎస్ గారు అనుకున్నట్టు నాకు గుర్తు. సో, డిసెంబర్ మంత్ ఎండింగ్లో షూటింగ్ వెళ్ళడానికి అన్నీ ప్లాన్ చేశారు. ఆ సమయంలో అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా దురదృష్టవశాత్తు సునామీ వచ్చింది. ఒక్క బ్యాంకాకే కాదు, చాలా ప్రదేశాల్లో ఒక అల్లకల్లోలం ఏర్పడింది. నార్మల్ సిచ్యుయేషన్ రావడానికి చాలా టైం పట్టింది. సునామీ కారణంగా ఈ సినిమా షెడ్యూల్ పోస్ట్‌పోన్ అయింది. తర్వాత ఏవో బడ్జెట్లు వర్కౌట్ కాలేదని అదని ఆ సినిమా చివరికి ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశారు. ఇదంతా 2005 జనవరి 1. సామాన్యంగా జనవరి 1 నాతో నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు నేను ఎవరితో పనిచేసినా వాళ్ళందరినీ పర్సనల్గా విష్ చేయడం నాకు అలవాటు. కానీ ఆ రోజు నేను మూడవుట్లో ఉన్నాను, మెహర్ రమేష్ గారు మూడవుట్లో ఉన్నారు. ఆ సినిమా గురించి, అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వబోయి ఆగిపోయిందన్న బాధ మా ఇద్దరిలోనూ ఉంది. నేను ఆయన సాయంత్రం వరకు విష్ చేయాలి. ఆయనే సాయంత్రం ఫోన్ చేశారు. "ఏంటి ప్రసాద్ గారు, మూడవుట్లో ఉన్నారా? లేక ప్రాజెక్ట్ ఆగిపోయిందని బాధపడుతున్నారా? మనం వేరే ఏదైనా చేద్దాం, మీరేం బాధపడద్దు" అంటూ ఆయన నాకు న్యూ ఇయర్ విషెస్ చెప్పేసి ఆ తర్వాత దాని నుంచి ఆయన డీవేట్ అయ్యారు. ఇది జరిగింది 2005 జనవరి 1. తర్వాత కాలక్రమేణా కథ మరుగున పడింది.
తర్వాత జగన్ గారు సూపర్ చేశారు, పోకిరి చేశారు, దేశముద్రి జరుగుతూ ఉంది. ఈ దశలో రామ్ చరణ్ గారికి కథ కావాలనుకున్నప్పుడు ఆయన దృష్టిలో సాగర్ స్క్రిప్ట్ పడింది. అంటే బేసిక్ ఐడియా జగన్ గారిది అయినప్పటికీ దాని మీద స్క్రిప్ట్ వర్క్ చేసింది మెహర్ రమేష్ గారు, నేను. ఆ తర్వాత జగన్ గారు రామ్ చరణ్ ఇమేజ్కి తగ్గట్టుగా చాలా మార్పులు చేర్పులు చేశారు. అంటే ఉదాహరణకి మేము చేసిన వెర్షన్లో ప్యూర్ లవ్ స్టోరీ. తండ్రిని చంపిన వాళ్ళ మీద ఒక పగ, సూర్యాన్ని చంపేసిన క్యారెక్టర్ ప్రకాష్ రావు మీద పగ, ఆ మదర్ ప్రగతిని హైడ్ చేయడం, ఇలాంటి ట్రాక్ అనేది తర్వాత స్టేజ్లో జగన్ గారు యాడ్ చేసింది. అలాగే నచ్చిమి క్యారెక్టర్ కూడా ఆయన యాడ్ చేసింది. ఆ తర్వాత ఈ సాగర్ స్క్రిప్ట్ వర్క్ జరిగేటప్పుడు నాకు ఒక సంఘటన బాగా గుర్తు. అంటే ఆ అమ్మాయి క్రూజ్లో ఉన్న అమ్మాయి బాగా డబ్బున్న అమ్మాయి, చాలా పొగరబోతుగా ఉంటుంది. హీరో స్లమ్లో నుంచి వచ్చినవాడు, వాడిని ఎప్పుడు హ్యూమిలేట్ చేస్తూ ఉంటుంది. ఆ డబ్బు లేనితనం నుంచి వాళ్ళిద్దరూ ఐలాండ్లో ఇరుక్కుపోయిన తర్వాత ఆ అమ్మాయికి తిండి కావాలి అంటే పనికి ఆహార పథకం అని హీరో ఒక మాట అంటాడు. ఆ మాట నాదే. సో అక్కడ ఆ అమ్మాయి చేపలు అవి తోమిస్తేనే ఆ అమ్మాయికి ఫుడ్ పెడతానంటాడు హీరో. ఈ సంఘటన నాకు చూస్తూ ఉంటే, అంటే ఒరిజినల్ స్వెప్టేవేలో ఉన్న సీన్సే అవి, బట్ చూస్తుంటే నాకు బాపు గారు తీసిన అందాల రావణ సినిమా గుర్తొచ్చింది. అందులో కూడా ఒక దశలో క్లైమాక్స్లోకి వచ్చేటప్పటికి నాగభూషణ్ బాగా డబ్బున్నవాడు, సడన్గా బోట్లో ఉన్న ఆహార పదార్థాలు అనేవి మిస్ అవుతాయి. అప్పుడు తన కూతురికి ఒక్క పూట అన్నం పెడితే సూట్ కేసు నిండా డబ్బులు ఇస్తాను, సూట్ కేసు ఓపెన్ చేస్తాను, 1,00,000 2,00,000 ఎంతైనా ఇస్తా అంటాడు. కానీ వాళ్ళు ఎవరికి డబ్బులతో కాదు, మానవత్వంతో పెడతాను. ఆ అమ్మాయిని నాగభూషణ్ అందరినీ కూర్చోబెట్టి అందరూ ఒక మంచి విందు భోజనం లాంటిది చేస్తారు, ఒక వనభోజనం లాంటిది చేస్తారు. ఆ సినిమాలో ఎపిసోడ్ నాకు చాలా ఇష్టం. అది జగన్ గారు చెప్తూ ఇలాంటి కాన్సెప్ట్ బాపు రమణ గారు, అంటే ఒక పేద డబ్బు అనే తారతమ్యం ఏదైతే ఉందో ఒక బోటులో ట్రావెల్ అవుతూ చెప్పేది బాపు గారు ఎప్పుడో తీశారంటే అందాల రావణ సినిమా చూపించాం. బట్ అది జగన్ గారికి ఎక్కలా, మెహర్ రమేష్ గారికి ఎక్కలా. ఆ సంఘటన నాకు బాగా గుర్తు. ఆ తర్వాత చిరుత విడుదలయ్యేటప్పటికి మెహర్ రమేష్ గారు డైరెక్టర్ అయిపోయారు. కంత్రి సినిమా ఎన్టీఆర్తో డైరెక్ట్ చేస్తున్నారు. ఆ సినిమా నేను స్క్రిప్ట్ అసోసియేట్గా వర్క్ చేశాను. ఆ క్షణాన సాగర్ సినిమా మెటీరియలైజ్ కానప్పుడు మెహర్ రమేష్ గారు చాలా బాధపడ్డారు, ఎందుకు ఇలా ప్రాజెక్ట్ ఆగిపోయిందని. కానీ ఆ క్షణాన అది బాధాకరం. ఆ బాధ ఒక ఏడాదో 2 ఏళ్ళలో ఉంది. కానీ దాని తర్వాత జరిగిన 2 అనుకోని మంచి విషయాలు ఏంటి అంటే, ఒక మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ లాంచింగ్ ప్రాజెక్ట్గా ఆ స్క్రిప్ట్ ఉపయోగపడింది. అదొక మంచి విషయం. అయితే మరొకటి ఏంటి అంటే, కన్నడంలో 2 సినిమాలు చేశారు మెహర్ రమేష్ గారు, వీర కన్నడిగాను అజయ్ అని ఒక్కడు రీమేక్. కానీ తెలుగులో తొలి స్ట్రైట్ సినిమా సాయిరామ్ శంకర్తో పోకుండా ఎన్టీఆర్ లాంటి ఒక అగ్ర హీరోతో చేసే అవకాశం ఆయనకు దొరికింది. సాగర్ మెటీరియలైజ్ అయి ఉంటే ఈ ఫస్ట్ ఛాన్సులు, ఫస్ట్ అవకాశాలు అనే రికార్డ్స్ మిస్ అయి ఉండేవి. సో అది జరిగిన ఒక మంచి విషయాలు. తర్వాత ఈ స్వెప్టవే ఆధారంగా చిరుత వచ్చినప్పుడు, ఈ చిరుత సినిమాకి ఇప్పటి ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్ గారు స్క్రిప్ట్ అసోసియేట్గా పనిచేశారు. ఈ సినిమాకి చిరుత అనే పేరు పెట్టింది కూడా హరీష్ శంకర్ గారే అని నేను విన్నాను. ఆ తర్వాత చిరుత సినిమా రిలీజ్ అయింది, మంచి విజయం సాధించింది. కానీ జనాలందరూ సినిమా చూసి స్వెప్టవే అనే సినిమా తెలియని చాలామంది, 99% మంది ఆ సినిమాలో ఐలాండ్ ఎపిసోడ్ అంతా ఏదో కహో నా ప్యార్ హై సినిమాలో లాగా పెట్టారు అని మాట అన్నారు. నేను ఒకసారి ఆశ్చర్యపోయాను. అంటే నా కళ్ళారా జరిగిన సంఘటన. స్వెప్టవే సినిమా చూసి ఆ సినిమాలో సీన్స్ మీరు చిరుత చూడండి, స్వెప్టవే చూడండి, దాదాపు 40-50% అంటే బోట్లో ట్రావెలింగ్ కావచ్చు, ఐలాండ్లో ఎపిసోడ్స్ కావచ్చు, అవన్నీ స్వెప్టవేలోవే మ్యాక్సిమం యథాతథంగా ఉంటాయి. అలాంటిది వీళ్ళు కహోనా ప్యారహై అంటారేంటి అంటే, కహోనా ప్యారహైలో కూడా మీకు గుర్తుండే ఉంటుంది, ఒక షిప్లో పార్టీ జరిగేటప్పుడు వాళ్ళిద్దరూ ఆ షిప్ నుంచి విడిపోయి ఒక బోట్లో సముద్రం మధ్యలో ఇరుక్కుపోతారు. అక్కడ కొంత సమయం గడిపి మళ్ళీ తిరిగి వస్తారు. ఇది ఒక ఎపిసోడ్ మాత్రమే కహోనా ప్యారహై. కహోనా ప్యారహై సినిమా 2000లో వచ్చింది. మరి స్వెప్టవే 2002లో వచ్చింది. ఈ స్వెప్టవే సినిమాలో నటించింది ప్రముఖ నటి గాయని మడోన్నా. ఆ సినిమా డైరెక్ట్ చేసింది గై రిచీ. ఈ గై రిచీ అనే డైరెక్టర్ మడోన్నా భర్త. అప్పుడు ఆయన మేకింగ్ స్టైల్ కావచ్చు, ఆయన సౌండ్ డిజైనింగ్ కావచ్చు, చాలా స్పెషల్గా ఉంటాయి. గై రిచీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. నాతో పాటు యంగ్ డైరెక్టర్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం లాంటి సినిమాలు తీసిన మేర్లపాక్ గాంధీ కూడా గై రిచీ అంటే పిచ్చ. సో ఆయన సినిమాలను విపరీతంగా అభిమానిస్తుంటాడు మేర్లపాక్ గాంధీ గారు. సో ఆ గై రిచీ తీసిన స్వెప్టవే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్. సో 2002లో వచ్చిన ఆ సినిమాలోని ఒక ఎపిసోడ్ 2000లో వచ్చిన కహోనా ప్యారహైలో ఎలా వచ్చింది, ఈ సందేహం నన్ను వెంటాడుతూ ఉండగా ఆ స్వెప్టవే తాలూకు అసలు విశేషాలు నాకు తెలిసాయి. స్వెప్టవే అనేది 2002లో వచ్చిన ఒక రీమేక్. దాని ఒరిజినల్ సినిమా 1974లో ఇటలీలో వచ్చింది. ఆ సినిమా టైటిల్ స్వెప్టవే
ది అన్నోన్ డెస్టినీ ఆఫ్ బ్లూ సీ ఇన్ ఆగస్ట్ అనే టైటిల్ ఆ సినిమా. తర్వాత దాన్ని షార్ట్ ఫ్రేమ్ చేసి ఓన్లీ స్వెప్ట్ అవే అని అన్నారు. లిను మెట్యూలర్ అని ఒక ఇటాలియన్ రైటర్, డైరెక్టర్ ఈ సినిమా రాసింది, తీసింది. ఈవిడ ప్రత్యేకత ఏంటి అంటే 1974లో ఈ సినిమా వచ్చింది ఇటలీ భాషలో. 77లో ఆస్కార్ అవార్డ్స్కి నామినేట్ ఈవిని చేశారు. ఆస్కార్ చరిత్రలో ఒక మహిళా దర్శకురాలు నామినేట్ కావడం అనేది ఈ లీనా ద్వారా మాత్రమే జరిగింది. ఆవిడకి మాత్రమే దక్కిన క్రెడిట్ అది. సో ఈ స్వెప్ట్ అవే అనేది ఆవిడ ఎలా డిజైన్ చేసిందంటే, హీరోయిన్ పూర్తిగా ఒక క్యాపిటలిస్ట్, డబ్బున్న మదంతో ఉండే అమ్మాయి. ఆ షిప్లో పనిచేసే హీరో పక్కా కమ్యూనిస్ట్, ఓ కమ్యూనిస్ట్ భావజాలంతో ఉండేవాడు. బోట్లో అతన్ని అనుక్షణం అవమానిస్తూ, అతని పేరు కూడా తెలియకుండా అతను తీసుకొచ్చిన ఫుడ్ అతని మొహం మీదే విసిరేస్తూ ఉండే అమ్మాయిని ఎప్పటికప్పుడు నీళ్ళలో తోసేద్దాం అనుకుంటుంటాడు హీరో. చివరికి ఐలాండ్లో చిక్కుకున్న తర్వాత వాళ్ళిద్దరే ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఫుడ్ కావాల్సి వస్తే హీరో కండిషన్స్ పెడతాడు. నువ్వు పని చేస్తేనే నీకు తిండి అంటాడు. అలాగే ఆ అమ్మాయిని తనకు ఎంటర్టైన్మెంట్లో తను డ్యాన్స్ చేయమంటాడు. ఒక దశలో ఆ అమ్మాయి మీద ప్రెషర్ తీసుకొస్తాడు తనతో సెక్స్ చేయమని. తర్వాత ఆ అమ్మాయి తన ఇష్టంతో అతనితో రొమాన్స్ సిద్ధపడుతుంది. ఇలా ఆ సినిమాలో, ఇటాలియన్ సినిమాలో సన్నివేశాలు సాగుతాయి. ఈ సినిమా చూసిన చాలామంది కూడా ఆ సినిమా మీద దుమ్మెత్తి పోశారు. అంటే ఒక లేడీ డైరెక్టర్ అయి ఉండి ఒక ఆడవాళ్ళని ఇంత నీచంగా చూపించడం ఏంటి? అంటే ఒక పని చేస్తే కానీ, ఒక పని మనిషిలో చేస్తే కానీ తిండి పెట్టరా? అంటే ఇంకొక అవసరం తీర్చాలంటే అతని పక్కన పడుకోవాలా? ఇలాగా డైరెక్టర్ని దుమ్మెత్తి పోశారు. కానీ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే, ఒక క్యాపిటలిస్ట్ మదం అణచడమే హీరో చేసిన కమ్యూనిస్ట్ తాలూకు షేడ్స్. అందువల్ల హీరో అలా బిహేవ్ చేశారంటే ఆవిడ సమర్థించుకున్నారు. సో ఈ సినిమా సంబంధించిన ఇంకో తమాషా ఏంటంటే, 1974 వచ్చిన స్వెప్ట్ అవే సినిమాలో గియానో, అంటే నాకు ప్రొనౌన్సియేషన్ తప్పు కావచ్చు, అని ఒక అతను హీరోగా యాక్ట్ చేశాడు. తర్వాత 2002లో వచ్చిన మడోనా హీరోయిన్గా వచ్చిన స్వెప్ట్ అవేలో అప్పటి హీరో కొడుకు, ఇతని పేరు కూడా ఆండ్రీన్ గియాన్, అతను హీరోగా నటించాడు. అంటే తండ్రి కొడుకులిద్దరూ ఒకే కథలో ఒకే క్యారెక్టర్ చేయడం అనేది ప్రపంచ సినిమా చరిత్రలో చాలా అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి సంఘటన స్వెప్ట్ అవే సినిమాకి జరిగింది. సో ఈ స్వెప్ట్ అవే సినిమా ఆధారంగా చిరుతొచ్చినప్పటికీ, అంటే ఆ బోట్ ట్రావెలింగ్ కావచ్చు, లేక ఐలాండ్ ఎపిసోడ్స్ కావచ్చు, స్వెప్ట్ అవే నుంచి ఇన్స్పైర్ అయినప్పటికీ మిగిలిన కథంతా దర్శకుడు జగన్ గారు, ఆయన స్క్రిప్ట్ టీంలో ఉన్న హరీష్ శంకర్ గారు వాళ్ళందరూ ఆ కథను అల్లారు. సినిమా బాగా సక్సెస్ అయింది. రామ్ చరణ్ గారి తాలూకు స్టామినా ఏంటో ప్రూవ్ చేసేలా ఆ సినిమాని తీశారు. ఆ సినిమా తమిళంలో డబ్ అయింది, మలయాళంలో డబ్ అయింది, బెంగాలీలో కూడా రీమేక్ చేశారని నేను విన్నాను. సో ఇది చిరుత వెనక ఉన్న ఒక కథ. అలా ఒక ఇటాలియన్ సినిమా నుంచి ప్రారంభమై చిరుత అంటే 1974 నుంచి 2013 వరకు, అంటే దాదాపు 30 ఏళ్ల పాటు ఆ కథలో ఆ ఫ్రెష్నెస్ ఉంది. కానీ విచిత్రం ఏంటంటే, ఈ సినిమా హాలీవుడ్లో డిజాస్టర్. స్వెప్ట్ అవే 2 వెర్షన్స్, చిరుత సూపర్ సక్సెస్. అక్కడ ప్రత్యేకించి కారణం హీరో రామ్ చరణ్ గారు అనేది చెప్పాలి. సో ఐడియా అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉన్నప్పటికీ దాని ముందు వెనక చేర్చిన హంగుల వల్లే చిరుత సినిమా ఆడింది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ కాపీ మజిలీ కథలో మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి. ఇలా సినిమాలను అభిమానించే మనలాంటి సినిమా అభిమానులందరికీ, ప్రేమికులందరికీ ఈ కాపీ మజిలీ కథలు షేర్ చేయండి. మీకు ఈ ఫీచర్ నచ్చినా నచ్చకపోయినా, నన్ను మెచ్చుకోవాలన్నా తిట్టాలనుకున్నా కింద కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీ తోట ప్రసాద్. మళ్ళీ మరోసారి కాపీ మజిలీ కథల్లో మరో సినిమా ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.